అరే పోల్ చొక్కాయ్ రా. ఇంత డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్ పట్టుకొని నన్ను రాటవా? మూసు కూర్చోరా. మూసుకు కూర్చోరా పూల సొక్క. పూల సొక్కానా? వాడు అసలు సినిమానే చూడకుండా వాడు ఎక్కడుంటాడో కూడా తెలియదు. చూసినావా నువ్వు చూసినావా? నీకు దమ్ముంటే సినిమా తీయి, నేను రివ్యూ ఇస్తా. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. నువ్వు పూల చొక్కాయినా అసలు నీకు టమాటాలు ఉన్నాయా లేవా నేను చెక్ చేసి చెప్తా. అక్కడ పట్టుకుంటే మగధీర 100 మందిని కాదు ఒక్కడిని కూడా ఏం చేయలేడన్నా. నువ్వెవడరా రివ్యూ ఇవ్వటానికి? నీ మీద యాక్షన్ తీసుకుంటున్నావు. ఆడికి అలాగే జరగాలియా. దమ్ముంటే రా, మాట్లాడు నాతో. అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే గొంతు బాద్దే. రివ్యూకి డబ్బులు అడిగాడా? అడిగాడు. ఏంటి 40,000 ఇస్తే రివ్యూ బాగా ఇస్తానన్నా? నిజమా? అడిగాడు. సో రివ్యూకి 40,000 ఇస్తే బాగా వేస్తా అన్నాడు. ఇటువంటి పూల చొక్కాయల్ని టమాటాలని నులిమేయాలి. వాడికి ఏం అర్హత ఉంది? నువ్వు ఏం చదువుకున్నావురా? బిఏ చేశానండి. అసలు నిన్ను చూస్తే మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్నావు నువ్వు. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. అసలు జనమైన వాటర్ రివ్యూలు ఎలా చూస్తున్నారు? వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. వాడు మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్నాడు, పిచ్చి కుక్క వాడు. భాష ప్రధానం. వాడిని తాట తీయటం ఖాయం. నీ అంత తెలుస్తా. వస్తున్నా. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నీ దగ్గర 2 టమాటాలు లేనప్పుడు నువ్వు 1 టమాటా మాకెలా ఇస్తావురా పూల చొక్కాయ? వాడెవడండి? వాడెవడో నాకు తెలియదు, నేనెవడో వాడికి తెలియదు. సినిమా రివ్యూ కాకుండా రివ్యూలు పెట్టేస్తుంటారు. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? అటువంటి వాళ్ళని మట్టి మీద కొట్టి తేనె ఒలచి ఉప్పు కారం చల్లి ఎండలో వేసి చలికి మంచుకి ఎండకి వానకి రాయికి రప్పకి బుల్లెట్లకి